రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోతే ఉదయం లేచేసరికల్లా కళ్ళు ఎర్రబారి కనిపించడం మనలో చాలా మందికి అనుభవమే. ఇక మద్యం తీసుకున్నప్పుడు, కోపానికి గురైనప్పుడు కొంతమందిలో కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రబారుతూ ఉంటాయి. అయితే ఇవేవీ లేకుండానే కొంతమందికి కళ్ళు తరచుగా ఎర్రబడుతూ ఉంటాయి. కళ్లల్లో దురద, నీళ్లు కారడం, మంట పెట్టడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అసలు కళ్ళు ఎందుకు ఎర్రబారుతాయి? ఇందుకు కారణం అలర్జీనా, కంటి ఇన్ఫెక్షనా? ఈ విషయం గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కళ్ళు ఎందుకు ఎర్రబారతాయి? కారణాలేంటి? సాధారణంగా మనము కంట్లో ఏదైనా షాంపూ పడినప్పుడో లేదా కుంకుడుకాయ రసం పడింది, సోప్ వెళ్ళింది అని చాలామంది కళ్ళు ఎర్రబడ్డాయి అని వస్తూ ఉంటారు. కానీ ఇవి 1-2 రోజుల్లో మనకి తగ్గిపోతాయి. అలానే మనం ఎలర్జీస్ చూస్తూ ఉంటాము. అది ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. ఎలర్జీస్ ఉన్నప్పుడు కూడా మనకి కళ్ళు ఎర్రబారడం, కళ్ళు వాపులు రావడం, కంట్లలో నుంచి నీళ్లు రావడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కంజంక్టివైటిస్ అంటే లేదా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు కళ్ళు ఎర్రబారడము, డిశ్చార్జ్ రావడము, అలానే మనకి నొప్పి రావడం లాంటివి చూస్తూ ఉంటాము. ఇవి సాధారణంగా చూస్తూ ఉంటాము. కానీ ప్రమాదకరమైన విషయాలు ఎలా ఉంటాయి అంటే, మన నల్లగుడ్డు మీద ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ దాంట్లో ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు మనకి కళ్ళు ఎర్రబారడము, నొప్పి, ఏదైనా వెలుతురు చూడాలి అంటే ఇబ్బంది కలగడము, కంట్లలో నుంచి నీళ్లు కారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలానే కంట్లో సడన్గా ఒత్తిడి పెరిగినప్పుడు ఇలాంటి కండిషన్స్ని ఎక్యూట్ గ్లకోమా అంటాం. ఎక్యూట్ గ్లకోమాటిస్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా మనకి కళ్ళు ఎర్రబారుతూ అలానే కళ్ళల్లో నొప్పి వస్తూ ఉంటుంది. అలానే ఎపిస్క్లెరైటిస్, స్క్లెరైటిస్, యువిఐటిస్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. వీటిలో కూడా చాలామంది ఓన్లీ కళ్ళు ఎర్రబారుతూ వస్తూ ఉంటారు. ఎలర్జీ, ఇన్ఫెక్షన్ మధ్య తేడాను ఎలా గుర్తించాలి? ఎలర్జీని మనం సాధారణంగా చిన్నపిల్లల్లో లేదా అడాలసెంట్ వయసులో ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. పిల్లలు పెరిగే కొద్దీ ఎలర్జీ తగ్గిపోవచ్చు. అదే ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. ఎలర్జీ ఉన్నప్పుడు మనకి సమ్మర్ సీజన్లో అట్లా సీజనల్గా ఎవ్రీ ఇయర్ రావడం కూడా చూస్తూ ఉంటాము. మనకి కంజంక్టివైటిస్ లేదా ఈ పింక్ ఐ అనేది ఒకేసారి స్ప్రౌట్ లాగా సొసైటీ మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఎలర్జీస్ ఉన్నప్పుడు కంట్లో నుంచి వచ్చే డిశ్చార్జ్ ఏదైతే ఉందో అది నీళ్ళలాగానో స్ట్రింగీగా అంటే రోపీ డిశ్చార్జ్ లాగా ఉంటుంది. అదే మనం ఇన్ఫెక్షన్లో చూసినట్టయితే థిక్గా ఎల్లో కలర్లో కానీ గ్రీన్ కలర్లో కానీ ఉండడము, కళ్ళు రెప్పలన్నీ అంటుకుపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అలానే ఇది మనకి ఎలర్జీ ఉన్నప్పుడు ఎక్కువగా ఇచ్చింగ్ ఉంటుంది, బాగా దురదలుగా ఉన్నాయి అంటారు. కానీ కంజంక్టివైటిస్ ఉన్నప్పుడు ఎక్కువగా నొప్పి ఉంది, వెలుతురు చూడడానికి ఇబ్బంది అవుతుంది, ఇలాంటివి మనకి చెప్తూ ఉంటారు. అలానే ఎలర్జీస్ ఉన్నప్పుడు మనకి కళ్ళల్లో ఎలర్జీ ఉన్నప్పుడు ముక్కులో కూడా ఎలర్జీ ఉంటుంది. అప్పుడు స్నీజింగ్ కానీ రైనైటిస్ అంటాం దాన్ని, ఎక్కువ తుమ్ములు రావడము, నీళ్లు కారడం ముక్కులో నుంచి, ఇలాంటివి కూడా ఉండొచ్చు. అదే మనం ఇన్ఫెక్షన్స్లో చూసినట్టయితే అంటే కంజంక్టివైటిస్లో చూసినట్టయితే చెవు వెనకాల భాగంలో ఉన్న లింఫ్ నోడ్స్ అన్నీ వాసిపోవడము, జ్వరం రావడం లాంటివి కూడా గమనిస్తూ ఉంటాము. కళ్ళల్లో దురద, నొప్పి, డిశ్చార్జ్ ఇవి వేటికి సంకేతాలు? మనం కళ్ళల్లో ఇచ్చింగ్ అనేది చూసినప్పుడు సాధారణంగా అది ఎలర్జీ కానీ డ్రై ఐకి కానీ సంబంధించి ఉంటుంది. యూజువల్గా ఎలర్జీ కానీ డ్రై ఐ కానీ ఉన్నప్పుడు మనకి ఇచ్చింగే ప్రధానంగా ఉంటుంది. నొప్పి కానీ ఇవి కానీ తక్కువగా ఉంటాయి. మనం ఎప్పుడైతే నొప్పి, కంట్లో నుంచి నీళ్లు కారడం లేదా గట్టిగా ఊసులు కారడము, కళ్ళు రెప్పలు అతుక్కుపోవడము ఉన్నప్పుడు అది ఇన్ఫెక్షన్కి సంకేతాలు. చాలా మంది సొంతంగా ఐ డ్రాప్స్ వాడుతుంటారు. ఇలా వాడటం సరైందేనా? చాలా మంది స్టిరాయిడ్ ఐ డ్రాప్స్ వాడుతూ ఉంటారు. ఒకసారి ఎప్పుడో ఎర్రగా అయ్యగానే డాక్టర్ ఒకటి రాసిచ్చారు అని చెప్పి ప్రతిసారి ఎర్రగైన ప్రతిసారి దాన్నే వేసుకుంటూ ఉంటారు. ఇది చాలా చాలా ప్రమాదకరమైన విషయం.
ఎందుకు అంటే స్టిరాయిడ్ ఐ డ్రాప్స్ అనేవి మనము ఎక్కువగా వాడడం వల్ల మనకి గ్లకోమా అండ్ క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ క్యాట్రాక్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. కానీ గ్లకోమా అనేది ఒక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకు అంటే కంట్లో ఒత్తిడి పెరగడం వల్ల నరాలు శాశ్వతంగా దెబ్బతిని కోలుకోకుండా చూపు పోయే అవకాశం కూడా ఉంటుంది. కళ్ళు ఎర్రబారినప్పుడు వెంటనే చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి? కళ్ళు ఎర్రబారినప్పుడు ఫస్ట్ ఎయిడ్ గురించి మాట్లాడితే కళ్ళుని బాగా కడగాలి. బాగా అంటే కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు మంచి నీళ్ళు లేదా తాగే నీళ్ళు లేదా సెలైన్ తోటి మనము కడగాలి. కంట్లో ఏదైనా నలకలు కానీ చిన్నవి కానీ పడినప్పుడు అవి క్లియర్ అయిపోతూ ఉంటాయి. అవి కాని పక్షంలో ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. కళ్ళు ఎర్రబారడంతో పాటు నొప్పి కానీ ఏదైనా డిశ్చార్జ్ కానీ ఏదైనా వెలుతురు చూసేటప్పుడు ఇబ్బందిగా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. కళ్ళు ఎర్రబారే సమస్యకు చికిత్స ఎలా ఉంటుంది? మన కళ్ళు ఎర్రబారే విషయం ట్రీట్మెంట్కి వస్తే మనం ఫస్ట్ అసలు ఎందుకు ఈ ప్రాబ్లం మనకి వస్తుంది అనేది మనం చూసుకుంటూ ఉండాలి. చిన్న చిన్న విషయాల్లో ఏదైనా పడింది అన్నప్పుడు మనం దాన్ని బాగా వాష్ చేసి ఏదైనా నలకలు కానీ లోపల దుమ్ము ధూళి ఉంటే వాటిని తీసేసి మనం యాంటీబయాటిక్ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. అలానే ఎలర్జీస్ ఉన్నప్పుడు, అది పిల్లల్లో ఉన్నప్పుడు, స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు కంటిన్యూస్గా యాంటీహిస్టమినిక్ డ్రాప్స్ వాడితే సరిపోతుంది. కానీ సివియర్ స్టేజెస్లో ఉన్నప్పుడు మల్టిపుల్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. అలానే డ్రై అయి ఉన్న వాళ్ళు, ఈ మధ్యలో మనము ఎక్కువగా ఎక్కువ కంప్యూటర్ వాడేవాళ్ళు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో కూడా రెడ్ ఐస్ చూస్తున్నాము. దీనికి రీజన్ డ్రై ఐస్. సో ఇలాంటప్పుడు మనము డ్రై ఐ ట్రీట్మెంట్ అంటే లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ ఇవ్వడము, అలానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం, ఏసీని సరిగ్గా వాడుకోవడము, ఫ్యాన్ కింద ఉండకుండా ఉండడం, ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలానే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనకి రెడ్ ఐతో పాటు ఫోటోఫోబియా, పెయిన్ ఉంటాయో అది చాలా సీరియస్ ప్రాబ్లం కింద కన్సిడర్ చేస్తాము. దానికి అనుగుణంగా కెరటైటిస్ ఉందా, ప్రాబ్లం ఏముంది అని చూసి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం యాంటీబయాటిక్స్ డ్రాప్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలానే కంట్లో ఒత్తిడి పెరిగి మనకి ఎప్పుడైతే కళ్ళు ఎర్రబారి నొప్పి వస్తాయో దాన్ని అక్యూట్ గ్లకోమాటస్ కండిషన్స్ అంటాం. ఇలాంటి వాటిలో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మనము ఫస్ట్ 2-3 డేస్లో డ్రాప్స్ వేసి అది ప్రెషర్స్ని తగ్గించి అవసరం ఉన్నప్పుడు యాగ్ పెరిఫెరల్ ఐరిడాటమీ అంటాం. అంటే ఐరిస్లో చిన్న హోల్ చేస్తామన్నమాట. ఎందుకు? మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి అటాక్స్ రాకుండా ఉండడానికి చేస్తాము. అలానే క్యాట్రాక్ట్ వల్ల గ్లకోమా కూడా ఎక్కువ ఒత్తిడి పెరిగి గ్లకోమా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఫస్ట్ 2 డేస్లో ప్రెషర్స్ తగ్గించి క్యాట్రాక్ట్ సర్జరీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే సీరియస్ ప్రాబ్లమ్ ఆఫ్ యువిఐటిస్ ఉన్నప్పుడు మనం, ఇది పిల్లల్లో ఉండొచ్చు, అడాల్సెంట్స్లో ఉండొచ్చు, పెద్దల్లో కూడా రావచ్చు. ఇది ఉన్నప్పుడు మనము కంపల్సరీ సిస్టమిక్ ఎవాల్యుయేషన్ అనేది చేయాలి. అంటే బాడీలో ఇంకేమన్నా టెస్ట్, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కూడా మనకి కళ్ళు ఎర్రపడవచ్చు, వేరే ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల కూడా కళ్ళు ఎర్రపడవచ్చు. దీనికి ఒక సిరీస్ ఆఫ్ బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి. అవన్నీ మనం చేసుకొని దాని కారణం ఏంటో కనిపెట్టి దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే మనకి యువిఐటిస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. కళ్ళు ఎర్రబడటం అనేది చూడటానికి చిన్న విషయంగానే అనిపించవచ్చు, కానీ దాని వెనక అలర్జీ, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కూడా కారణంగా ఉండొచ్చని గుర్తుంచుకోవాలి. అశ్రద్ధ చేయకుండా సకాలంలో చికిత్స తీసుకోవాలి. సొంతంగా డ్రాప్స్ వేసుకోవటం, మందులు వాడటం అసలే వద్దు.